ఎన్డీఏ కూటమి, సరే కూటమిలో ఆంధ్రప్రదేశ్లో పెద్దగా మీ రోల్ ఏమి లేకపోయినా, అంటే ఉన్నాం కాబట్టి ఉన్నామని అనిపించుకోవటమే కానీ రోల్ లేకపోయినా, రేపొద్దున వచ్చే విజయానికి ఒకవేళ వస్తే దానికి పెద్దన్నలాగా మీరు ముందరుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అసెంబ్లీ 10, పార్లమెంట్ 6, అందులో కూడా సగం మంది టీడీపీ వాళ్ళే ఉన్నారు. సో మీకు పెద్ద శ్రమ లేదు, ఒకవేళ విజయం వచ్చినా వాళ్ళే తీసుకొస్తారు మీకు, అంతేనా? నమస్తే వాసుదేవ్ గారు, అలాగే మిగతా పెద్దలకి మిత్రులకి. ఫస్ట్ మాట ఏంటంటే మాది పెద్ద రోల్ లేదని అనడం మాత్రం చాలా అన్యాయం నేను వాసుదేవ్ గారు. ఆంధ్రప్రదేశ్ వరకే మాట్లాడుతున్నానండి, మిగిలిన రాష్ట్రాల గురించి నేను మాట్లాడలేదు, ఆంధ్రప్రదేశ్ వరకే. సరే, ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వరకు పోయి చూసుకుందామండి. మా పార్టీ మీద ప్రేమ లేకపోతే అందరూ మాతోనే పొత్తులో ఉండాలని మమ్మల్ని ఎందుకు ప్రేమిస్తారు వాసుదేవ్ గారు, చెప్పండి. మాకు ప్రజల్లో ఉన్న క్రేజో మోడీ గారి మీద ఉన్న ప్రేమ వల్ల అయితేనేమి, ఈ గత 10 ఏళ్లలో ఆయన చేసిన ఈ ఏవైతే కార్యక్రమాలు చేశారో, ప్రజల కోసం ఏవైతే సర్వీసెస్ చేశారో దానికోసం మా పార్టీ మీద అయితేనేమి, పిఎం గారి మీద అయితే ప్రేమ పెరిగింది. వచ్చేసారి కూడా ఆయనే పైన వస్తారు కాబట్టి ఆయనతో ఎవరు అలయన్స్ పెట్టుకుంటే ఈ రాష్ట్రానికి వాళ్లే వస్తే కనుక పైన కింద కలిపి డబల్ ఇంజిన్ సర్కారు. మరి టీడీపీ వాళ్ళు ఏంటంటే అట్లా చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు గారి కోసం అక్కడ సఫ్దర్జంగ్ ఎయిర్పోర్ట్లో జేపీ నడ్డా గారు, అమిత్ షా గారు రోజు కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూసేవారు. ఆయన వస్తే కానీ అసలు పొత్తు గురించి మనం ఆయన లేకుండా అసలు మనం ఎలా ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి బోర్డు అనే కథనాలు కూడా వచ్చినాయి. మీదేమో డిఫరెంట్ వర్షన్ ఉంది. ఏమండి, ఇప్పుడు బీజేపీని అడిగారు, నేను బీజేపీ వెర్షనే చెప్తాను. పైన గదిలో ఏం జరిగినాయో, గది లోపల అయితే ఏం జరిగినాయో నాకు తెలియదు. గదిల వరకు మాత్రం ఏం జరిగిందో చెప్పగలను. ఇప్పుడు ఎలాగే పిండి అయ్యాక స్వాపం గదిలోకి పంపుతా, కానీ గదిలో ఏం జరిగిందంటే నో ఆన్సర్ ఎప్పుడు చేయలేరు. కానీ వాస్తవం ఏంటంటే ఈ రాష్ట్రం పరిస్థితులు ఎలాగున్నాయి, ఈ రాష్ట్రాన్ని సేవ్ చేయాలంటే మాత్రం ఎలయన్స్ అవసరమని పవర్ స్టార్ గారు ముందు నుంచి చెప్తున్నారు. అటువైపు ఆయన ఈ అలయన్స్ కుదరడంలో, ఆ వైపు వెళ్ళడంలో ఆయన పాత్ర కీలకం. కాబట్టి ఎవరు టీడీపీ వాళ్ళు చెప్పారా, టీడీపీ వెర్షన్ అని చెప్పి వైసీపీ వదిలిందా, ఇలా రకరకాల బేస్ పాయింట్ లో వెర్షన్స్ మనం కూడా వదలొచ్చు. ఆ విషయాలు పక్క పెడదామని. అల్టిమేట్ గా ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి వెళ్ళాలి, అందులో మీరు నేను ఉండాలని ఎవరైనా కోరుకుంటారు కదా వాస్తవ్ గారు. అదే కదా ఎవరికైనా కావాల్సింది. ఈ తిట్లు కొట్లు లేకపోతే రోడ్ల మీద గోతులు వెళ్తుంటే నడాలు జారిపోయి లేకను ప్రజలకి ఏమీ లేకుండా గాలిలో చూడటం కాదు కదండి కావాల్సింది. సో దానికోసం అయితే మాత్రం డబల్ ఇంజిన్ సర్కార్ కావాల్సిందే. పైన మోడీ గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ముగ్గురు కలిసి ట్రిపుల్ యాక్షన్ కావాలండి ఈ రాష్ట్రానికి. ఇక్కడి నుంచి అంత స్పీడ్ తో పరిగెత్తాలంటే దానికోసం ఈ పొత్తు. ఆ పొత్తు మీద మాకు మంచి కాన్ఫిడెన్స్ ఉంది. ఖచ్చితంగా మా రోల్ మేము ప్లే చేస్తాము, ఎక్కడ ఏ విధంగా అయితేనేమి. ఎందుకంటే వ్యవస్థల్ని గుప్పెట్లో పెట్టుకుని బుల్డోజ్ చేసి ఈ రాష్ట్రాన్ని అధపాతాళం చూసేస్తున్నారు. అందులో ఉన్న లోపాలన్నీ ఒకటి సరి చేసుకుంటూ రావడమే. ముందు ఐపీఎస్ ముందు అందరినీ కాదు, మాకు ఆధారాలు దొరికిన ఐపీఎస్ మీద కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళలో కొంతమంది యాక్షన్ తీసుకున్నారు. నిన్న కూడా ధనుంజయ్ గారి మీద లిక్కర్ మీద ఏమేమైతే చేస్తారో ఇవన్నీ కూడా బయటపెట్టి ధనుంజయ్ గారి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. అసలు మేము కంప్లైంట్ తీసాం వదిలేయండి వాస్తవ్ గారు. ఇంకో మాట, ఈ రాష్ట్రంలో సీఎం రోడ్డు మీదకి వస్తున్నారు, అదే టైంకి అక్కడ కరెంట్ పోద్ది, అదే టైంకి ఎవరో రాళ్ళు ఇచ్చి కొట్టేస్తారు. అసలు ఇది కరెక్ట్ అంటారండి? సీఎం అసలు అందులో అక్కడ ఉన్న చీఫ్ సెక్రటరీ గారు కానీ, డీజీపీ కానీ, సిటీ కమిషనర్ గారు కానీ ఇవాళ పాత్ర లేదంటారా? అంటే పాత్ర కాదు, బాధ్యత లేదా? కరెంట్ పోయింది, ఒక రాయి కొట్టింది, వెంటనే ఆయన కిందకి తీసి వేరే వెహికల్ లో షిఫ్ట్ చేసి అంబులెన్స్ లో ముందు తీసుకెళ్తారా? అక్కడే ఉండి ఊరికే తత్సారం చేస్తారండి? ఇటువంటి క్వశ్చన్లు మేమే వేయగలం కదా. కానీ ఆయన సీట్ లో ఉన్న ఆయనకే దెబ్బతేలేదు, సీట్ లో ఉన్న ఆయనే తీసుకోలేకపోతే నీకు రాష్ట్రాన్ని నడిపించగలడండి. సో ఇవన్నీ తీసుకుంటుంటే మొన్నటి సీఎం గారి మీద దాడి ఇన్సిడెంట్ వైసీపీ మీద వ్యతిరేకతను మరింత పెంచింది అంటారా? అంటే వాళ్ళే కాపాడుకోలేని వాళ్ళు రాష్ట్రాన్ని ఏం కాపాడతారు? అదే నా పాయింట్ అండి. ఆయన సీట్ లో ఉన్న ఆయన్ని ఆయన కాపాడలేకపోయాడు, రాష్ట్రాన్ని ఎలా కాపాడతారండి? ఈ పాటికి ఏదో ఒక యాక్షన్ అయితే తీసుకోవాల్సింది ఎవరో ఒకళ్ళ మీద. మరి అక్కడ ఉన్న వాళ్ళు సొంత మనుషులను ఆయన తీసుకోలేకపోతున్నారేమో. ఇవన్నీ కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయండి. అంటే అక్కడి నుంచి మీ సర్వేలకు వస్తారు. ఇవన్నీ చూసేసుకుంటుంటే ప్రజలు డిసైడ్ చేస్తారు. సర్వేలు ఏం డిసైడ్ చేయలేవు, ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు. అసలు ఏమంటే ఒక్కొక్క సాక్షిలో వేసిన ఒక సర్వే వేసారంటే, సాక్షి పేపర్లో వేసారంటే ఆయన సొంత పాంప్లెట్ లాంటిది. దాన్ని మనం విశ్వసనీయతగా ఎలా తీసుకుంటాం? ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతో ఒక పక్క ఎఫిలియేషన్ ఉన్నాయి అని వాళ్ళు చెప్తారు, అది మా పేపర్ అయితే కాదు.
అందులో కొన్ని సర్వేలు వేస్తున్నారు కదా, పోనీ ఒక పక్క ఉన్నాయి ఉన్నాయి అనుకుందామండి వాళ్ళు చెప్పినట్టుగా. మరి మిగతా జాతీయ స్థాయిలో చేసిన సర్వేలు ఏమవుతున్నాయి, అవి ఎటు చూపిస్తున్నాయి? పోనీ అవన్నీ కూడా వదిలేస్తే జాతీయ స్థాయి మీడియా అంతా మీ గుప్పెట్లోనే ఉంది కదా. అలా మిమ్మల్ని అనకండి వాసుదేవ్ గారు. మిమ్మల్ని కాదని వాసుదేవ్ గారు, మా- మిమ్మల్ని కాదని కాదండి. దానికి భిన్నమైన సర్వే ఇచ్చే దమ్ము వాళ్ళకు ఉందండి జాతీయ స్థాయి మీడియాకి. వాసుదేవ్ గారు నిజంగా ఇదే నిజం అనుకుందామండి. మీరు ఎంత ధైర్యంగా మమ్మల్ని ప్రశ్నలు అడగలుగుతున్నారు కదా, మేము సమాధానం చెప్తున్నాం కదా. ఎందుకంటే ఇది ఢిల్లీలో లేదు చూస్తున్నారు కాబట్టి కదా. అడగలుగుతాను. ఢిల్లీలో ఉంటే నేను కూడా అడిగి ఉండేవాడిని కాదేమో. పలే వారే ఊరుకోండి ఊరుకోండి. ఢిల్లీలో ఏంటి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ లో ఉంది. మనకన్నా నార్త్ వాళ్ళు మోర్ పవర్ఫుల్, మనకన్నా ఎక్కువ ఏది వాళ్ళు ఇంకా ఎక్కువ రాజకీయాలు నడిపించాలని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ దాంట్లో మనం ఎంత వాసుదేవ్ గారు ఎప్పుడు మన మీద చిన్న చూపు ఉంటుంది సౌత్ వాళ్ళ మీద. అన్ఫార్చునేట్ గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలైతేనేమి రాజకీయ నాయకులు కానీ బాగా చైతన్యవంతులే. మనం అక్కడికి వెళ్ళి మనం నోరిప్పేటప్పటికి అప్పుడు కొంత ఆశ్చర్యపోతా ఒక్కొక్కళ్ళని యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు వాళ్ళు. కాబట్టి ఏపీని ఎక్కువ యాక్సెప్ట్ ఏపీయో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలను ఎక్కువ యాక్సెప్ట్ చేయగలుగుతారు. ఇంకొక విషయం దీనికి లాస్ట్ విషయం యాడ్ చేయనివ్వండి. మా ఇంటర్నల్ సర్వేలో లేకపోతే భారతీయ జనతా పార్టీకి ఉన్న ఇంటెలిజెన్స్ సర్వేలో ఉంటాయి కదండి, వాటిల్లో కూడా ఇవాళకి మాకు 20+ వస్తుందని 100% నమ్మకం ఉందండి ఈ రాష్ట్రంలో. మళ్ళీ మేము 23 or 24 అడిగితే అవన్నీ అబద్ధాలు. 20+ అనేది మాకు షూరిటీ ఉంది. మోడీ గారి మీద ఈవేళ కూడా ప్రజలు నమ్ముతున్నారు. అదే మూడు రాష్ట్రంలో కూడా క్యారీ అవుతుందండి అన్ని అంటే రాష్ట్రాల్లో. వైసీపీకి 18 నుంచి 20 వచ్చిన అవి కూడా మీవే కదా రేపు. మరి ఇది అండి ఈ సో, 4 ఏళ్ల ఆ లెక్కలో నుంచి చెప్తున్నారు. ఇలాంటి మాట కాదు మీరు ఎలా అడగడమే మాకు మంచిది. గట్టిగా ఇంకా గట్టిగా చెప్పగలుగుతాం. మాలాంటి వాళ్ళు ఇలా గట్టిగా మాట్లాడలేక గతం అంటే నేను మధ్యలో 3 ఏళ్ళు గ్యాప్ ఇచ్చేవాడిని. మాలాంటి వాళ్ళు ఇలా గట్టిగా మాట్లాడితేనే ప్రజలు ఇంకా గట్టిగా వినిపిస్తుంది. ఈ 4 ఏళ్ల నుంచి కూడా మా పార్టీని ఇలా తగలేసింది ఇటువంటి వాక్యాల వల్లే. అంటే మిమ్మల్ని అంటలేదు, ఎవరో ఇలా మభ్య పెట్టి మమ్మల్ని చెట్టు నిండా పడేశారు ఎతనకుండా. లేకపోతే మీరు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇండివిజువల్ గా వచ్చేయాలని చాలా ప్రయత్నం చేశాం. మరి అట్లీస్ట్ అది గుర్తించారు మీరు. మర్రి చెట్టు కింద నీడలో ఉంది ఆంధ్రప్రదేశ్ బీజేపీ అనే విషయం ఇన్నాళ్ళకి బయటకు వచ్చి ధైర్యంగా మాట్లాడింది రామ్ కుమార్ గారు. ఇది రాసి పెట్టుకోండి, నేను చెప్తున్నా. ఎవరు చెప్పలా, మీ అంత బోల్డ్గా ఎవరు చెప్పలా. మీరు నిజంగా ఆ మర్రి చెట్టు నీడ నుంచి ఇవాళకి బయటకు వచ్చారేమో అనే ఒక నమ్మకం కాదు, అనుమానం కలుగుతోంది. అది నమ్మకం కలిగేదాకా ఎలా మరి నడిపిస్తారో మీకు తెలియాలి. వికసిత సంకల్ప యాత్ర ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ రోజు రోడ్ల మీద పడి అరిచి గీ పెడుతూ ఉన్నాము. ఏమంటే ఇంకా మేము ఇది అయ్యాక అంటే ఈ రాష్ట్రంలో చేసిన సంక్షేమాలు అయితేనేమి, ఇక్కడికి ఇచ్చిన ఫండ్స్ అయితేనేమి, ఏమేమైతే ఉన్నాయి ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నాయని అరిచి గీ పెట్టుకుని కిందకి వెళ్ళాకనే సగం ప్రజలు అప్పుడు కళ్ళు తెచ్చారు. మేము కూడా రివర్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చాం. ఏమంటే ఈ ప్రోగ్రామ్ ఇంకొంచెం ముందు జరుగుంటే మాత్రం ఇంకా గుడ్ రిజల్ట్స్ ఉండేవో భారతీయ జనతా పార్టీకి ఇండివిజువల్ గా కూడా. బట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్స్ పై లెవెల్లో ఒక డిసిషన్ తీసుకున్నారు. దాని అనుకోవడంగా మేము వెళ్ళిపోవాలి. నేను చెప్పే ఇంటర్నల్ రిపోర్ట్స్ కూడా మాకు నా కాన్ఫిడెన్స్ 20+ వస్తామని. సో ఆ నమ్మకమే ముందుకు